సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 29వ తారీఖు లగాయితూ జనవరి 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే, వృషభ రాశి యందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కర్కాటక రాశి యందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కన్యా రాశి యందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ధనురాశి యందు రవి బుధులు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు. మీనరాశి యందు రాహు ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఆంగ్ల సంవత్సరాదిగా పిలువబడుతూ ఉన్నటువంటి ప్రారంభమయ్యేటువంటి ఈ వారంలో అటు బుధబలం ప్రధానంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. చంద్రబలం కొంత మేరకు కనబడుతూ ఉన్నది. వక్రించినటువంటి గురువు తాలూకు స్థితిగతులు ఇవే ప్రధానంగా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నాయి. వ్యయకుజ దోషం ఉన్నది, అష్టమరాహు దోషం ఉన్నది, కంటక శని దోషం ఉన్నది, పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం తాలూకు స్థితిగతులు ఉన్నాయి. ఇక్కడ బుద్ధి చాంచల్యం ఆప్నోతి అన్నారు. పంచమంలో రవి ఉండడం వల్ల బుర్ర పనిచేయదు, అంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏకాగ్రత లోపం. అంతేకాకుండా సహృత్కేశం ధనక్షయం అన్నారు. అంటే సొంత బంధువులతోటి లేదా రక్త సంబంధీకులతోటి, జీవిత భాగస్వామితోటి లేదా ఈ సంతానంతో ఏదో మీకు పొసగనటువంటి పరిస్థితి, వాళ్ళు చేసేది ప్రతిదీ మీకు చిరాకు తెప్పించడమో లేదా మీరు చేసేది వాళ్ళకి నచ్చకపోవడమో, వెరసి మొత్తం మీద ఏంటంటే ఈ కుటుంబపరమైనటువంటి సమస్యలు, సుహృత్కేశం ధనక్షయం, దానివల్ల కొంత డబ్బు ఖర్చు ఉంటూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి అష్టమరాహు వ్యయకుజుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే హెల్త్ పరంగా ఎక్కువ ఇబ్బంది పెడతారు. తల తిరుగుతూ ఉండడం, కళ్ళు తిరుగుతూ ఉండడం, లేకపోతే ఏదైనా స్కిన్కి సంబంధించిన సమస్యలు రావడము, ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఫలితాలు కనబడుతూ ఉంటే ఆయా గ్రహానికి తశ్శాంతి చేసుకుంటూ ఉండాలి సింహరాశి వారు. కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కువగా ఏంటి అంటే మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా మిమ్మల్ని నిందిస్తూ ఉండడం. నిజానికి అక్కడ మిమ్మల్ని నిందించేటువంటి అవకాశం లేదు, కానీ కావాలని నిందారోపణ చేస్తూ ఉండడం. మీ దగ్గర చాలా ఖరీదైనటువంటి వస్తువు ఉన్నా కూడా పక్కవాడు వచ్చి ఏదో వాడు కొనుక్కున్నదే గొప్ప, నీ దగ్గర ఉన్నది తక్కువ అని చెప్తూ ఉంటాడు. నిజానికి మీది ఖరీదైనది, వాడికి ఖరీదు తక్కువ అయినప్పటికీ కూడా మీ గొప్పను ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే సింహరాశి వారికి వచ్చిన చిక్కు, మీ గొప్పను ఎవరు ఒప్పుకోరు. దానివల్ల మీకు అసహనం, అసంతృప్తి కలుగుతూ ఉంటాయి. ఇదేంటి మనం ఇంత కష్టపడి చేసాం, మనం ఇంత కష్టపడి కొనుక్కున్నాం కదా, ఇది బాగుంది అని అనరేంటి, లేకపోతే నన్ను మెచ్చుకోరేంటి అనేటువంటి ఇది ఒక ఇబ్బంది అన్నమాట. ఇది సైకలాజికల్గానే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి కారణం ఈ గ్రహస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ వారంలో ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు బాగానే ఉన్నాయి. మీ యొక్క పందా దానిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఉద్యోగంలో వ్యాపారంలో దానికి ఏం సమస్య లేదు. కొన్ని చిన్నపాటి మార్పులు చేసినా, జనాకర్షణ కోసమో పై అధికారుల మెప్పు కోసమో ఏదైనా చేసినా కూడా దాన్ని ఏం బెడిసి కొట్టదు. అంతా కూడా మీ ప్లానింగ్ ప్రకారం సాగుతుంది. ఆ విషయాలు బాగున్నాయి. అయితే ఆరోగ్యం ఈ పరిస్థితులు ఎలా ఉంటే ఆర్థిక వ్యవస్థ మాత్రం సాధారణంగానే ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే అది అదే మాదిరిగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సింహరాశి వారు పొందడానికి ఎప్పుడూ కూడా రాశ్యాధిపతి అనుకూలత ముఖ్యం. అలాగే కుజబలం పెంపొందించుకోవాలి. సుబ్రహ్మణ్యారాధన, సూర్యారాధన వదలకుండా చేస్తూ ఉండడం చెప్పదగిన సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.